అల్లు అర్జున్ కొత్త చిత్రం సెన్సేషన్ కు మారుపేరుగా మారింది. హీరోయిన్స్, బన్నీ క్యారెక్టర్, బడ్జెట్, మేకింగ్ ఇలా ఈ సినిమా గురించి రెగ్యులర్ గా ఏదో ఒక రూమర్ షికార్లు చేస్తూనే ఉంది. ఫ్యాన్స్ ను ఎగ్జైట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు టైటిల్ గురించి బాగా డిస్కషన్ జరుగుతోంది. అందరూ అనుకుంటున్నట్లు ఈ మూవీకి ఐకాన్ అనే టైటిల్ ఫిక్స్ చేయలేదట. మరో పవర్ఫుల్ టైటిల్ లాక్ చేశారట. ఐకాన్ టైటిల్ తో అల్లు అర్జున్ ఒక సినిమా చేస్తే చూడాలని ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. గతంలో వేణు శ్రీరామ్ పెట్టిన టైటిల్ ఇది. అందుకు తగ్గట్లే స్టోరీ రాసుకున్నాడు. కానీ ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు తమిళ దర్శకుడు అట్లీ ఐకాన్ స్టార్ తో భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు ఐకాన్ టైటిల్ వాడేస్తారని కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతూ వస్తోంది. ఐకాన్ స్టార్ ఐకాన్ టైటిల్ తో వస్తే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు అంతకంటే ఏం కావాలి? ఈసారి కూడా ఈ టైటిల్ వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు అంటోంది టాలీవుడ్. అల్లు అర్జున్ కొత్త సినిమాకు ఐకాన్ అనే టైటిల్ పెట్టడం లేదట. ఈ మూవీకి సూపర్ హీరో అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారట. పుష్ప లాంటి ఊరమ్మ సిరీస్ తర్వాత అల్లు అర్జున్ ఈసారి కంప్లీట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్ చేయబోతున్నాడు. ప్రేక్షకులకు కొత్తదనం నిండిన క్యారెక్టర్లో కనిపించి సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాడు. అందుకే టైటిల్ దగ్గరే విషయం ఏంటో చెప్పేసే ప్రయత్నంలో ఉన్నాడు. సూపర్ హీరో అంటే గతంలో ఎప్పుడూ చెయ్యని పాత్ర, పైగా పాన్ ఇండియా ఆడియన్స్ కు క్యూరియాసిటీ క్రియేట్ చేయగలిగే టైటిల్. అందుకే ఇదే టైటిల్ కు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు అంటోంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మెగాస్టార్ చిరంజీవి జై చిరంజీవ అంటూ వచ్చాడు. అప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీకి వరుస బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు విజయభాస్కర్. పైగా త్రివిక్రమ్ మాటల రచయితగా వ్యవహరించాడు. అయినా సరే జై చిరంజీవి కనీసం మెగా ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేయలేకపోయింది. సేమ్ వెంకీ కూడా నమో వెంకటేశ అంటూ ఒక సినిమా చేశాడు. అప్పటికే సూపర్ ఫామ్ లో ఉన్నాడు శ్రీను వైట్ల. కానీ ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. సాక్షాత్తు ప్రభాస్ కూడా రెబల్ అనే టైటిల్ తో ఒక సినిమా చేశాడు. కట్ చేస్తే ఈ మూవీ కూడా డిజాస్టర్ అయింది. సెంటిమెంట్ పరంగా చూస్తే ఇలాంటి టైటిల్స్ పెద్దగా వర్కౌట్ అవటం లేదు. అందుకే అల్లు అర్జున్ తన సినిమాకు ఐకాన్ టైటిల్ ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచిస్తున్నాడట. లేదు, సెంటిమెంట్ బద్దలు కొట్టాలి అనుకుంటే అది వేరే లెక్క. అప్పుడు ఐకాన్ స్టార్ ఐకాన్ గా తిరిగొచ్చినా ఆశ్చర్యం లేదు. మరోవైపు బాలీవుడ్ లో కూడా ఇప్పుడు షారుఖ్ ఖాన్ తన పేరు మీదే ఓ సినిమా చేస్తున్నాడు. అదే కింగ్. షారుఖ్ ను ఫ్యాన్స్ కింగ్ ఖాన్ అని పిలుస్తారని తెలిసిందేగా. ఇప్పుడు షారుఖ్ కూడా ఇదే టైటిల్ తో మూవీ చేస్తూ ఉండటంతో స్టార్ హీరోస్ అందరూ మళ్ళీ తమ టైటిల్స్ తో మూవీస్ చేసే ట్రెండ్ స్టార్ట్ చేసినా ఆశ్చర్యం లేదు.